బిగ్ బాస్ విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గారి మీద వాళ్ళ సోదరుని మీద అక్రమంగా జూబ్లీ హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసు మీద ఈరోజు వాదనలు పూర్తి చేయడం జరిగింది. ఈరోజు రైతు బిడ్డ తరపున నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ సెషన్లో దాదాపు 50 మంది న్యాయవాదులు ముక్తకంఠంతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దాదాపు పెద్ద పెద్ద విఐపీలకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ముఖ్యమంత్రులకు కూడా ఇంతమంది అడ్వకేట్స్ రారనుకుంటానా. ఇది లాయర్లం ఎలాంటి సింగిల్ రూపాయి ఒక కామన్ మ్యాన్ కోసం ఈరోజు వచ్చి నాంపల్లి కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ అధికారులకు మేము ఒకటే న్యాయవాదులుగా, కామన్ న్యాయవాదులుగా, సామాన్య న్యాయవాదులుగా, సామాన్యుడి కోసం మాత్రమే ఆర్గ్యుమెంట్ చేశాం. మేము ఎలాంటి సింగిల్ రూపాయి ఫీజు తీసుకోకుండా ఆర్గ్యుమెంట్ చేశాం. అంటే మీరేం చేశారు? ఒక రైతు బిడ్డ కష్టపడి ఆయన చిన్న చిన్న వీడియోలు చేస్తూ ఊర్లలో ఉండి సోషల్ మీడియాలో ఒక హీరోలాగా ఇమేజ్ సంపాదించుకున్న వ్యక్తి యొక్క కళను గుర్తించి నాగార్జున గారు బిగ్ బాస్లో అవకాశం ఇచ్చినప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క వారం అందరి సపోర్ట్తో ఉండి చివరికి విజేత అయిన వ్యక్తిని క్రైమ్ చేయకుండా, క్రైమ్ చేసిందని ఆధారాలు లేకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఎవరికి ఆయనకు కూడా ఇంటిమేషన్ లేకుండా, అంటే భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఎలాగా ఫాల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది పల్లవి ప్రశాంత్ గారి కేసే ఉదాహరణగా నిలుస్తుందని మేము ఈరోజు నాంపల్లి కోర్టులో తెలియజేస్తున్నాం. అంటే నేరం చేయని వ్యక్తిని మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా రిమాండ్ చేస్తారు, ఏ విధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే కోణంలో మేము బెయిల్ పిటిషన్లో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. జడ్జి గారు సానుకూలంగా స్పందించారు. రేపు ఆర్డర్స్ ఇస్తా అని చెప్పారు. రేపు ఆర్డర్స్ సానుకూలంగా వస్తాయని మేము ఆశిస్తున్నాం. పీపీ ఏం చెప్పారంటే 353 సెక్షన్ గురించి చెప్పారు. 353 సెక్షన్ అనేది పల్లవి ప్రశాంత్ గారికి వర్తిస్తుంది. దాని ప్రకారం మీరు బెయిల్ డిస్మిస్ చేయాలని చెప్పారు. మేము దానికి కౌంటర్గా 353 అనేది 2 years లోపున్న నేరం. ప్రెజెన్స్లో అంటే ఇన్సిడెంట్ అయిన టైంలో పల్లవి ప్రశాంత్ గారు వాళ్ళ సోదరులు లేరు. అక్కడ లేనప్పుడు ఆ సెక్షన్ అనేది వాళ్ళిద్దరికి వర్తించదనే కోణంలో మేము ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. దానికి జడ్జి గారు సానుకూలంగా స్పందించారు. వినోద్ గారు కూడా చెప్పడం జరిగింది అన్న సీనియర్ అడ్వకేట్. ఇంకోటి ఏమందంటే పీపీ మేడం ఇంకో గేటు నుండి పోలీసు వాళ్ళు ఇచ్చేసానన్నారు. ఈ ఇంతమంది జనం ఉన్నప్పుడు, ఒక 20,000 పీపుల్ ఉన్నప్పుడు ఏ గేటు నుంచి అయినా కానీ ఇచ్చేసినప్పుడు పబ్లిక్ వస్తారు. వచ్చినప్పుడు పోలీసుల బాధ్యత ఏంది? ఎక్కడైనా అలిగేషన్ అయినా ఏమున్నా ఈ అత్యాధునిక ప్రపంచంలో కోఆర్డినేషన్ చేసి అంతా డిజాల్వ్ చేసి పంపించేసేయాలి. వివిఐపీ లెక్క ట్రీట్మెంట్ చేసినప్పుడు ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు శాంతి భద్రతలను ఎవరు కాపాడాలంటే పోలీసు వాళ్ళు కాపాడాలి. శాంతి భద్రతలు పోలీసు వాళ్ళు కాపాడాలి. పోలీసు వాళ్ళే కేసు పెట్టిరు. ఏమైనా దెబ్బ తాగితే కేసు పెడితే కేసు తీసుకుంటారు. కానీ వీళ్ళంతా ఊహాత్మకమైన ప్రతిపాదనలు రిమైండ్ కాపీ పెట్టి ఇచ్చేయడం జరిగింది. మీరు పోలీసు వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఏం చేస్తుందంటే, ఒక రిమైండ్ కాపీ చేసినప్పుడు, ఎఫ్ఐఆర్ చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కానీ, ఇండియన్ ఐపీసీలు కానీ చదవకుండా నామమాత్రంగా చేస్తే మాత్రం కానీ ఈ న్యాయ వ్యవస్థ మీద మేము న్యాయవాదులం కాబట్టి న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో మేము ఫైట్ చేస్తాం. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన అతన్ని అభం శుభం తెలియని పల్లవి ప్రశాంత్ను ఈ విధంగా ఇచ్చేస్తారు. అదే వివిఐపీలు ఎవరన్నా పెద్ద కుటుంబం వల్ల చేసినప్పుడు, అనేక సంఘటనలు అయినప్పుడు ఇలాంటివి అదే జూబ్లీ హిల్స్ స్టేషన్లో పెట్టారని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఈ కేసును ఇది చేసుకోవాలని చాలా నేను